ప్రియులారా, ఇక్కడ చిన్న ఇన్సిడెంట్, వెరీ సింపుల్ ఇన్సిడెంట్. ఎ మ్యాన్ వాజ్ గోయింగ్, హీ వాజ్ రాబ్డ్, హీ వాజ్ బీటన్ టు డెత్, అండ్ ఏ ప్రీస్ట్ అండ్ లీవైట్, ఒక యాజకుడు ఒక లేవీడు వచ్చారు, చూచారు, వెళ్ళిపోయారు. సమరయుడు వచ్చాడు, బతికించాడు, వెళ్ళిపోయాడు, అయిపోయింది, అంతే, సింపుల్ కథ. కానీ ఇక్కడ ఎంతో గంభీరమైనటువంటి విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు. యాజకుని గురించి, లేవీయుని గురించి ఆలోచిద్దాం. ప్రియులారా, యాజకుడు లేవీయుడు ఎవరికి సాదృశ్యం అని అంటే, ప్రియులారా, వారిద్దరూ కూడా దేవుని ఎరిగిన వారే. దేవుడు అంటే ఎవరో తెలుసు, ధర్మశాస్త్రం ఏంటో తెలుసు, ఏం పనులు చేయమని దేవుడు చెప్పాడో వారికి తెలుసు. వారు వాస్తవానికి దేవుని సేవ చేసేవారు, మందిరంలో దేవుని పని చేసేవారు యాజకులు, ఈ యొక్క లేవీయుడు, ఇద్దరు కూడా దేవుని మందిరంలో పని చేసేవారు. కానీ ఇక్కడ రాయబడినటువంటి స్పష్టమైనటువంటి విషయాలు, లూకా భక్తుని రైటింగ్స్ నాకు చాలా ఇష్టం ప్రియులారా. మేబీ బికాస్ హీ హ్యాస్ ఏ మైక్రోస్కోపిక్ వే ఆఫ్ లుకింగ్ అట్ థింగ్స్. ఆ చిన్న విషయాలు మిస్ అవ్వడు కొన్నిసార్లు. లూకా భక్తుడు ఏం చెప్తున్నాడంటే, యాజకుడు అతనిని చూచి ప్రక్కగా పోయాను. ఈ మాట మిస్ అవ్వకూడదు మనం. అతడు చూచాడు, కానీ ఎక్కడికి వెళ్తున్నాడండి? ప్రక్కగా వెళ్ళిపోతున్నాడు. లేవీని గురించి చూడండి, అలాగుననే ఒక లేవీయుడు ఆ చోటికి వచ్చి ఏం చేశాడండి? ప్రక్కగా పోయాడు. జస్ట్ ఇమాజిన్ దిస్, ఐ విల్ గివ్ యూ ఎ సీన్ ప్రియులారా. ఒక సీన్ మీరు ఆలోచించండి. బాగా దొంగ చేతుల్లో చిక్కాడు, బాగా కొట్టేశారు, కొర ప్రాణంతో పడేశారు. అంటే చచ్చిపోలే ఇంకా కదండి, చచ్చిపోలేదు కదా. కొర ప్రాణం అంటే ఇంకా ఉన్నట్టే, బతికే ఉన్నాడు, కొర ప్రాణంతో ఉన్నాడు. మేబీ హీ వాజ్ బ్లీడింగ్, మేబీ హీ వాజ్ డౌన్ ఆన్ ద గ్రౌండ్, పడిపోయాడు. అతనికి బ్లరీ ఐస్తో ఆ కళ్ళంత దూరంలో నుంచి ఇప్పుడు యాజకుడిగా పిలువబడే వ్యక్తి నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. బ్లర్గా కనిపిస్తూ ఉండి, లేక ఎవరో వస్తున్నాడు, శబ్దమైన వస్తుంది కదా, ఎవరో. అతను ఆశపడి ఉంటాడు, ఈ వ్యక్తి నాకు సహాయం చేస్తాడేమో, ఈ వ్యక్తి నన్ను ఆదుకుంటాడేమో, ఈ వ్యక్తి వచ్చి నన్ను పరామర్శిస్తాడేమో అని అనుకుని ఉంటాడు. ఈ యాజకుడు ప్రియులారా చక్కగా మాట ప్రకారంగా నేను చెప్తున్నాను, ఇట్లా వస్తూ ఉన్నాడు. ఈ పడిన వ్యక్తి ఇక్కడ ఉన్నాడు ప్రియులారా. పడిన వ్యక్తి అక్కడ ఉండగా హీ చోస్ బిట్వీన్ టూ థింగ్స్. రెండు విషయాల్లో తన నిర్ణయము చేస్తే, రెండు విషయాల మధ్యలో, ఒకటి నేను వెళ్ళి తనకు సహాయం చేయాలా, నంబర్ 1. రెండవది నా దారిని నేను చూసుకోవాలా. రెండవది తను ఎన్నుకున్నాడు, తన దారి తను చూసుకొని ప్రక్కగా వెళ్ళిపోయాడు. కెన్ యూ ఇమాజిన్? ఆ వ్యక్తి, చనిపోయే వ్యక్తి బహుశా అయ్యా సహాయం చేయండి, అయ్యా నేను చచ్చిపోతున్నాను, అయ్యా నాకు కనికరించండి అని అనింటాడేమో ప్రియులారా. దేవుని సేవకుడు, దేవుని పేరు పెట్టబడిన వాడు, దేవుని మందిరంలో సేవ చేసేవాడు, హీ చోస్ హార్ష్నెస్. కనికరము లేకుండా ఆ వ్యక్తిని వదిలేసి తనంతటికి తాను ఇప్పుడు ఎక్కడికి వెళ్తాడో ఆలోచించాడు. ఇంకా ఇది కఠినమైన విషయం. ఇప్పుడు ఈ చచ్చిపోయే వ్యక్తిని బ్రతికించాల్సిన బాధ్యతను వదిలేసి ఇప్పుడు మందిరంకి వచ్చి దేవుని సేవ చేస్తాడు. కెన్ యూ ఇమాజిన్? ఇప్పుడు మందిరంలోకి వచ్చి తన డ్యూటీస్ పర్ఫామ్ చేస్తాడు, విచ్ మీన్స్ హీ డజంట్ హ్యావ్ ఈవెన్ ఏ బిట్ ఆఫ్ గిల్ట్ ఇన్ హిస్ హార్ట్. తనలో అరే చచ్చిపోయే వ్యక్తికి సహాయం చేసిండొచ్చు కదా, నేను చెయ్యలేదే అనే ఒక గిల్ట్ కూడా లేకుండా తను వెళ్ళి దేవుని సేవ చేస్తాడు, యాజ్ ఇఫ్ నథింగ్ హ్యాస్ హ్యాపెండ్, ఏమి జరగలేదు అన్నట్టు. క్యాన్ యూ ఇమాజిన్? వారి కఠినత్వం, క్రూరత్వం అనాలా, కఠినత్వం అనాలా, ఏమనాలి దాన్ని?